ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్, రాజస్థాన్లో ఎడతెరిపిలేని వానలకు జనజీవనం స్తంభించింది. భారీ వరదలకు సూరత్ నీట మునిగింది. మహారాష్ట్రలో కుండపోత వర్షాలతో నాసిక్ని వరద ముంచెత్తింది. హిమాలయ రాష్ట్రాలైన హిమాచల్, ఉత్తరాఖండ్లోనూ జోరుగా వానలు పడుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. గుజరాత్లో జోరు వానలకు జనజీవనం స్తంభించిపోయింది. అహ్మదాబాద్, పాఠన్, మెహసానా, గాంధీనగర్, ఆరావలి, దాహోద్ ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు భారీ వర్షాలకు సూరత్ అతలాకుతలమయ్యింది. వరద నీరు చుట్టుముట్టడంతో సూరత్లోని రోడ్లన్నీ చెరువుల్ని తలపించాయి. స్థానికులను పడవల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. రాజస్థాన్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. బరాన్ ఏరియాలోని వరద ఉధృతికి బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరదల్లో చిక్కుకున్న వారిని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హర్యానాలోనూ జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. కర్నాల్ ఏరియాలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. మహారాష్ట్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పూణే, రాయ్గఢ్ సహా కొంకణ్ ప్రాంతంలోని జిల్లాల్లో కుండపోత వర్షం పడింది. అలీబాగ్, మురుద్, పెన్, మాంగావో, రోహా ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాసిక్లో 2 రోజులుగా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నాసిక్లో గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. మహారాష్ట్రలో మరో 24 గంటలు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. ये जो बाढ़ का जो पानी है, ये पानी जैसा ऊपर में गंगापुर धरण है, कश्यपी धरण है, वैसा एक और धरण बांधा और बांध करके उसमें से जब धूप काले बाकी टाइम में जब गंगा पात्र में पानी नहीं रहता है तब ये पानी छोड़ना चाहिए और गोदावरी 12 ही महीना बहती रहे, ये आम लोगों की अपेक्षा है, ये होना चाहिए, ये हम शासन को रिक्वेस्ट करते हैं. హిమాలయ రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. యమునోత్రి రూట్ లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. పిపల్కోట్ లోని బనేర్పాని సమీపంలో రహదారిపై రాళ్లు పడిపోయాయి. దీంతో బద్రీనాథ్ వెళ్లే రహదారి పూర్తిగా బ్లాక్ అయింది. సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. కేరళతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మరో 48 గంటల్లో దేశమంతా రుతుపవనాలు విస్తరించే ఛాన్స్ ఉందని తెలిపింది ఐఎండీ.